కేబుల్ తీయచ్చు. राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय फल प्रसाद सिद्धिरस्तु। कृत संकल्पित सर्वकार्येषु दिग्विजय फल प्रसाद सिद्धिरस्तु। क्रीडा निवारणोस्तु। उन्नत राज्याधिकार योग्यता सिद्धिरस्तु। రెండు ప్రధాన అంశాలు మనం ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ప్రస్తావించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అన్నటువంటి అంశానికి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాలు ఎందుకు అనంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు, సామాజిక అసమానతల్ని సమూలంగా నిర్మూలించాలి. సమాజంలో బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేయాలి
అన్నటువంటి లక్ష్యంతో సోషల్ జస్టిస్ అన్నటువంటి నినాదంతో గత 4 సంవత్సరాల 10 నెలల కాలం తీసుకున్న ప్రతి నిర్ణయం సోషల్ జస్టిస్ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది రెండవ కారణం. మూడవ కారణం మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చూపించినటువంటి అభివృద్ధి అంటే చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అభివృద్ధిలో వెనుకబడి ఉండామని చాలామంది విమర్శిస్తున్నారు. ఎవరైతే విమర్శిస్తున్నారో నేను వాళ్ళని ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ 5 సంవత్సరాల కాలాన్ని 2019-24 కాలాన్ని గత 2014-19తో మీరు ఒక్కసారి పోల్చి చూసుకుంటే తలసరి ఆదాయంలో కానీ అంటే పర్ క్యాపిటా ఇన్కమ్, 2 రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కానీ ఈ 2 సూచికలు అభివృద్ధికి అన్నదానికి సూచికలు. ఆ 2 సూచికల్లో ఆంధ్ర రాష్ట్రం గతంలో కన్నా మెరుగ్గా ఉంది. దేశంలోనే 2-3 స్థానాల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మనం డెవలప్మెంట్లో వెనుకబడి ఉన్నాము అన్నటువంటిది ప్రశ్నించడం అర్ధరహితం అన్నటువంటిది నా ఉద్దేశం.